రేవంత్ రెడ్డి వసూలు వ్యవహారాలని పార్లమెంట్లో సైతం కూడా వదలడం లేదు. బీజేపీ తరఫున గట్టి వాయిస్ని అయితే వినిపించడం కూడా జరిగింది. మరి తెలుగులో వినిపించాడు, అది కాస్త కొంచెం ఇంగ్లీష్లో వినిపించినా కూడా బాగుండు, లేకుంటే హిందీలో చెప్పినా బాగుండు. ఏమంటే యావత్ భారతదేశానికి కూడా తెలిసి ఉండేది, రేవంత్ రెడ్డి గురించి ఇంకా బాగా తెలిసి ఉండేది. కానీ పార్లమెంట్లో తెలివితోటి ఏం చేసిండు మనోడు, తెలుగులో మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారో తెలుసా? ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ లేకుంటే మిగతా వాళ్ళు అందరు కలిసి ఎంపీలు కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఒకళ్ళు జోరాజోరిగా ఉంటుంది, అందరు ఎంపీలు కూర్చొని ఉంటారు. ఆ ఎంపీలల్లా అందరూ ప్రతి ఒక్క అధికార పార్టీకి వేసిన సవాల్కి వీళ్ళు కూడా ప్రతి సవాల్ విసురుతుంటూ ప్రతిపక్ష వాళ్ళు జోరుగా ఊపు అందుకుంటారు. కానీ మన బీజేపీ నాయకులు, మన తెలంగాణ రాష్ట్ర ఎంపీలు వీళ్ళేందో మరి అందరు అసలు ఎవరు ఉండరు. వీళ్ళు మాట్లాడేటప్పుడు ఇటు ఎవరు ఉండరు, అటు ఎవరు ఉండరు, మనలు తప్ప ఇంకెవరు ఉండరు అక్కడ. ఈయన ఏమంటున్నాడో ఒక్కసారి వినండి. ఇక దీని నుంచి ఈరోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తూ ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈ రోజు నవ్వుల పాలు చేసే విధంగా వివరిస్తా ఉన్నారు. కాబట్టి అయితే ఇప్పుడు పార్లమెంట్లో ఎవరుంటారయ్యా? మొత్తానికి అందరూ వస్తే హిందీ వస్తుంది, లేకుంటే ఇంగ్లీష్ వస్తుంది. దాని మించి వేరేటోళ్ళు ఉంటారా? ఎవరి రాష్ట్రంలో ఏ భాష వచ్చినా కూడా కంపల్సరీగా పార్లమెంట్లో తెలుగు కూడా మాట్లాడాలి. కానీ 10 మందికి కూడా అర్థం కావాలి కదా. అక్కడ కూర్చున్న మహాశయులకు కావచ్చు, లేకుంటే ఇక్కడ కూర్చున్న కేంద్ర మంత్రులకు కావచ్చు, వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. మరి మనం కాంగ్రెస్ వాళ్ళు అడుగుస్తున్నారు, బీజేపీ వాళ్ళు అడుగుస్తున్నారు. వీళ్ళు తెలుగులే, వాళ్ళు తెలుగులే. మరి మీకు మీరు ఒర్రుకుంటే వస్తుంది. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు? ఇది నరేంద్ర మోడీ కూడా చూడ్డు, ఈ అందులో ఉన్న స్పీకర్ కూడా చూడ్డు, అందులో ఉన్న పార్లమెంట్లో ఎవరున్నా కూడా దీన్ని చూడరు, వినరు కూడా. సరే, వినిపించింది బాగానే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ ట్యాక్స్లతో 4.5 కోట్ల ప్రజల్ని ముంచుస్తూ ఉన్నారు, కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి కేంద్రంలో ఉన్నది మీరే కదా, యూనియన్ కోల్ మినిస్టర్, కేంద్ర మంత్రిగా ఉన్నది మీరే కదా. మరి అసెంబ్లీ సాక్షి, ఆ యొక్క పార్లమెంట్ సాక్షిగా మీరేం చెప్పాలా? రేవంత్ రెడ్డి పైన సిబిఐ దర్యాప్తు జరపాలి, ఈడీ రైట్స్ జరపాలనుకుంటూ చెప్పాలి కదా. లేకుంటే అక్కడ ఆదేశం ఇవ్వాలి, లేకుంటే గౌరవ అక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్లమెంట్లో సభ్యులకైనా లేకుంటే వాటి మీద చర్యలు తీసుకునే స్పీకర్ గారు కూడా అందియాలి, లేకుంటే తగిన చర్యలు తీసుకునే వారిపైన ఇవ్వాలి, లేకుంటే ఈడీకైనా చెప్పాలి, లేకుంటే సిబిఐకైనా చెప్పాలి. వాళ్ళకి ఎవరికి చెప్పకుండా మీకు మీరే పార్లమెంట్లో ఊరితే ఏం లాభం? బండి సంజయ్ కూడా ఇట్లనే సేమ్, అక్కడ అంతా విని జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి అని తింటా ఉన్నాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు మా దగ్గర కూడా ఉంటాయి, కానీ తీసుకెళ్ళే దగ్గర తీసుకెళ్ళాలి, ఇరికిచ్చే కాడ ఇరికిచ్చాలి, పట్టించే కాడ పట్టియాలి. అది మరి చేసేది ఉంటే ఏం లేదు. మరి యూనియన్ కోల్ మినిస్టర్ ఉండి తెలంగాణలో ఉన్న సింగరేణిలో స్కామ్ జరుగుతూ ఉంటే, నైని కోల్ బ్లాక్ టెండర్లో స్కామ్ జరుగుతూ ఉంటే మరి దాని గురించి ఎందుకు మనోడు మాట్లాడలేదు? నా శాఖలో ఒక చీయలు పెడతాడు అతను అనుకుంటూ మాట్లాడారు కదా. మరి 51% హక్కున్న మీరు 49% వారిని క్వశ్చన్ చేయలేరా? ఆయన దోచుకోబోతుంటే తింటుంటే అట్లెట్లా పెడతాడు రేవంత్ రెడ్డి అనుకుంటే చల్లగా మాట్లాడతాడు. నీ యొక్క శాఖలో వెలువెడతా ఉంటే, నీ యొక్క శాఖలో 10,000 కోట్ల రూపాయలు దొబ్బి తింటా ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడకుండా ఎంత పంచుకున్నారు ఇద్దరు కలిసి. ఇప్పుడేమో తెలిసి తెలియనట్టుగా మాట్లాడాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి హిందీ లఫ్జ్ ఉంటుంది, ఇంగ్లీష్ లఫ్జ్ ఉంటుంది. తెలుగు అనేది 2 రాష్ట్రాలకు మాత్రమే తెలుసు. మిగతా దేశం మిగతా రాష్ట్రాల వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. దాని గురించి కూడా మాట్లాడాలి కదా. సో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మంచి కుమ్ముకై నడుస్తూ ఉంది, మంచి పద్ధతిగా కట్టుబాట్లతో పద్ధతిగా నడుస్తూ ఉంది. ఇంత గ్యాప్ లేకుండా, ఇంత ఇబ్బంది పడకుండా మంచిగా వెళ్తూ ఉన్నారు ఒక రూట్లో. వీళ్ళంతా ఆగం చేసే వ్యవహారాలు వీళ్ళది, పట్టించే కార్యక్రమం తీసి ఉండదు. నువ్వేం చేస్తున్నావు చెప్పే, మరి అది కూడా చెప్పాలి. నీ వల్ల అవుతుంది ఏంది? పార్లమెంట్లో ఉరుతున్నావు కరెక్టే, పేపర్ పట్టుకొని చెప్తున్నావు కరెక్టే, ఆ యొక్క ఆర్ఆర్ ట్యాక్సులు ఏంది, ఆ కథ ఏంది, దాని లెక్క ఏంది అనేది ఇరికిచ్చే కార్యక్రమాలు చేయగాని ఇరికిచ్చే కార్యక్రమాలే లేదు.